హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వీడియోలు పెట్టి చాలా రోజులైందండి. కొంచెం హెల్త్ ఇష్యూ వల్ల వీడియోలు రెగ్యులర్గా పెట్టలేకపోతున్నాను. ఇప్పుడైతే మాకు ఇక్కడ కర్ణాటక గవర్నమెంట్ అసెంబ్లీకి విజిటింగ్ పర్మిషన్ ఇచ్చింది. సో అది చూసి వెళ్దాము, మళ్ళీ ఈ ఛాన్స్ రాదు అనేసి వచ్చామన్నమాట. 10 years తర్వాత ఈ పర్మిషన్ ఇచ్చింది గవర్నమెంటు. సో అది కూడా తక్కువ టైము, అంటే ఎక్కువ రోజులు లేదు. ఇంకా వీకెండ్ అయితే ఇంకా ఫుల్గా ఉంటారు. అయినా మేము సాటర్డే అలా వచ్చాము, అయినా కానీ ఫుల్గా ఉన్నారు. మేము నూన్ టైంలో వచ్చాము. క్యూ అయితే చాలా పెద్దగా ఉంది. మధ్యాహ్నం టైం కాబట్టి కొంచెం తక్కువ ఉందని చెప్పొచ్చు, ఎందుకంటే ఎండలు ఇక్కడ కూడా ఎక్కువగానే ఉన్నాయి. బెంగళూరులో అంతేం కూల్ ఏం కాదు, ఎండలు బాగున్నాయి ఇక్కడ కూడా. సో ఈవినింగ్ టైం అయ్యేటప్పటికైతే కబ్బన్ పార్క్ దాకా క్యూ వెళ్ళిపోయింది. జనం వెళ్ళడానికి కూడా 2 hours 3 hours క్యూలోనే అంత టైం పడుతుంది అని చెప్పారు. విధాన్ సౌదాకి ఆపోజిట్లోనే కబ్బన్ పార్క్ ఉంటుంది. అది చాలా పెద్దదన్నమాట. మనకి లోపలికి ఇక్కడ విధాన్ సౌదా లోపలికి ఎంటర్ అవ్వడానికి మనం ఎలాంటి ఫీ అయితే కట్టాల్సిన అవసరం లేదు. జస్ట్ మన ఆధార్ కార్డు నెంబర్ ఇచ్చి, మన ఫోన్ నెంబర్ ఇచ్చి, అంటే వాళ్ళు ఇక్కడ పోలీసులు ఎంటర్ అయ్యే దగ్గర గేట్ దగ్గర రాసుకుంటారనమాట బుక్లో ఎంతమంది వస్తున్నారు. ఒక ఆధార్ కార్డు మీద ఎంతమంది అయినా వెళ్ళొచ్చు, ఎంతమంది వస్తున్నారు అనేది మెన్షన్ చేసుకుంటారు. మనం లోపలికి వెళ్ళిన తర్వాత మనం అన్నీ చూసుకోవచ్చు. అయితే ఇంకా ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ బుక్ స్టాల్స్ ఓపెన్ చేశారనమాట. చాలా అడుగడుగున బుక్ స్టాల్స్ ఉన్నాయి. కాకపోతే అన్నీ కన్నడలోనే ఉన్నాయండి, ఇంగ్లీష్లో లేవు. కొన్ని ఉన్నాయేమో కానీ అవి మనకి ఉపయోగపడేలాంటివి అయితే లేవు. అంటే మనకు కావాల్సిన బుక్ ఇంగ్లీష్లో మన లాంగ్వేజ్లో మనం చదవగలిగే లాంగ్వేజ్లో దొరకలేదు. అన్నీ కన్నడలోనే ఉన్నాయి, అందుకని మేము తీసుకోలేకపోయాము. అది చాలా బాధ అనిపించింది. మా పాప అయితే చాలా బుక్స్ తీసుకోవాలని ఇంట్రెస్ట్తో వచ్చింది, కాకపోతే అన్నీ కన్నడలో ఉండడం వల్ల డిసప్పాయింట్ అయింది. ఇంకపోతే లోపల పక్క స్కూల్ వ్యాన్స్ అవన్నీ వచ్చున్నాయి. చాలామంది స్కూల్ పిల్లలు అలాగే కాలేజీ స్టూడెంట్స్ అందరూ ఇక్కడ విజిటింగ్ కోసం ముందుగానే పర్మిషన్ తీసుకుని వ్యాన్తో పాటు లోపలికి వచ్చేస్తున్నారు. అలాగే చాలామంది వచ్చున్నారు. 2 బిల్డింగ్స్ అంటే ఎదురుగా చూస్తే ఇది కనిపిస్తుంది కదా, ఈ బిల్డింగ్లోనే అసెంబ్లీ హాల్ ఉంటుంది. మనకి అసెంబ్లీ హాలు లోపలికి వెళ్ళి ఎంటర్ అయ్యేటప్పటికి మనకు ఫోన్లన్నీ స్విచ్ ఆఫ్ చేసేసి బ్యాగ్లో పెట్టేసేయాలి. ఎవరు షూట్ చేయడానికి లేదు, పర్మిషన్ లేదనమాట షూట్ చేసేదానికి. బయటంతా షూట్ చేసుకోవచ్చు. ఇంకా ఈ 2 బిల్డింగ్ల మధ్యలో ఒక పెద్ద స్టాట్యూ ఉందండి, మహాత్మా గాంధీ స్టాట్యూ. మనకి బయట నుంచి పర్మిషన్ లేనప్పుడు బయట నుంచి వచ్చి చూసుకుని వెళ్ళేటప్పుడు ఈ మహాత్మా గాంధీ స్టాట్యూ కనిపిస్తూ ఉంటుంది, చాలా పెద్దది. నేనైతే ఇప్పుడు దాని దగ్గరికి వెళ్ళి జూమ్లో షూట్ చేయాలనుకుంటున్నాను. ఇక్కడ తెల్లగా కనిపిస్తున్నాయి కదా టెంట్లు లాగా, అవన్నీ స్టాల్స్ అండి, మొత్తం బుక్ స్టాల్సే. చాలా బాగున్నాయి. చాలా ఇంపార్టెంట్ కేటగిరీకి సంబంధించిన బుక్స్ అన్నీ ఇక్కడ అమ్ముతున్నారు, అది కూడా డిస్కౌంట్లో అమ్ముతున్నారు. సో ఇలాంటి అవకాశం మళ్ళీ రాకపోవచ్చు. మనకు నచ్చిన బుక్స్ మనం కొనుక్కునే అవకాశం అన్నమాట ఇది. ఇక్కడ ఈ 2 బిల్డింగ్స్ మధ్యలో ఒక పార్క్ లాగా, గార్డెన్ లాగా చక్కగా పార్క్ లాగా అరేంజ్మెంట్ చేసింది, చాలా బాగుంది. అక్కడ చాలామంది కూర్చొని రిలాక్స్ అయ్యి వెళ్తూ ఉన్నారు. అలాగే మార్నింగ్ ఇది ఎప్పటి నుంచి అంటే మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 8 వరకు ఉంటుంది ఎంట్రీ లోపలికి. కాకపోతే మా తర్వాత వెళ్ళిన వాళ్ళు 5:30 తర్వాత వెళ్ళిన వాళ్ళకి అసెంబ్లీ హాలు విజిటింగ్ పర్మిషన్ అయితే క్లోజ్ చేసేసారంట. లోపలికి ఎంటర్ కాలేకపోయారంట. అంటే పర్మిషన్ అక్కడ వరకే అనుకుంటా. లోపలంతా 8 వరకు తిరగొచ్చు, కానీ 5:30 తర్వాత అసెంబ్లీ హాల్ లోపలికి అలౌ లేదు. మేమైతే నూన్ వెళ్ళాం కాబట్టి మేము చూడగలిగాము. చాలా బాగుందండి. స్పీకర్ చైర్ అయితే నేను అలాగే ఆగిపోయి సింహాసనం, ఒక కోటలో రాజుగారి సింహాసనం లాగా స్పీకర్ చైర్ ఉందండి, అంత బాగుంది.
వీళ్ళు ఎమ్మెల్యేలు కూర్చునే సీట్స్ కానీ, తర్వాత విలేకరులు కూర్చునే దానికి సపరేట్గా పైనుంచి విజిట్ చేసేదానికి కొంతమందికి పర్మిషన్ ఉంటుంది. వాళ్ళంతా పైన కూర్చోడానికి కానీ చాలా అంటే చాలా బాగుంది. ఇలాంటి అవకాశం మామూలుగా ఎప్పుడు రాదు. మనం అంత లైవ్లో దగ్గర నుంచి అంత క్లోజప్లో మనం చూసే అవకాశం మామూలు జనరల్ పీపుల్ చూడలేరు. కాబట్టి ఇలాంటి అవకాశం వస్తే మాత్రం ఎవ్వరు వదులుకోవద్దండి. చాలా అంటే చాలా బాగుంది. ఇప్పుడైతే నేను వీడియోని ఎంతవరకు విజిట్ చేసి షూట్ చేశానో అదంతా మీకైతే చూపిస్తాను. పర్మిషన్ ఉన్నంత వరకు నేను షూట్ చేశాను. బోర్ అనిపిస్తే మాత్రం మీ ఇష్టం, వదిలేయండి. లేదు బెంగళూరులో అసెంబ్లీ, మామూలు బెంగళూరులో అసెంబ్లీని విధాన సౌధ అని పిలుస్తారు. సో విధాన సౌధ ఎలా ఉంటుంది, బెంగళూరు అసెంబ్లీ చూడాలి అనుకునేవాళ్ళు, లోపలంతా ఎలా ఉంటుంది అని చూడాలనుకునేవాళ్ళు చక్కగా మీరు వీడియో చివరి వరకు చూడడానికి ట్రై చేయండి. ప్లీజ్ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. దీంట్లో ఏమన్నా లోపాలు అలాంటివి ఉంటే కామెంట్ చేయండి. చాలామంది లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేయండి. నేను షేర్ కూడా అడగటం లేదు. లైక్ చేసి కామెంట్ చేసి వెళ్ళండి. థ్యాంక్ యూ సో మచ్. ಡಾಟ್ ಇದೆ, ಆ ಡಾಟ್ ಮೇಲೆ ಒತ್ತುದು ಸೆಟ್ಟಿಂಗ್ಸ್ ಒತ್ತಿ ಅದರಲ್ಲಿ ಅಕೌಂಟ್ ಅಂತಿದೆ, ಅದನ್ನು ಒತ್ತಿ ಅದರಲ್ಲಿ కన్నడలోనే ఉంది, బుక్ కూడా ఇంగ్లీష్లో లేదు. ಸಿಂಗಲ್ ಏನ್ ಮಾಡಿ ಮುಂದೆ ಅದು ಕೂಡ ಕ್ರಿಕೆಟ್ನಿಂದ ಇಷ್ಟು ಹಣ ಬರೋದು 16 ಕೋಟಿ ಬರೋದಿಲ್ಲ. ಅದರ ಎಲ್ಲ ಭಾಗ ಇದೆ. ಮಿಕ್ಕ ಕ್ರೀಡೆಗಳಿಗೆ ಕವರೇಜ್ ನೀಡಿದರೆ ಕ್ರೀಡೆಗಳಿಗೂ ಸಹಾಯ ಆಗುತ್ತೆ. ಸಣ್ಣ ಉದಾಹರಣೆ ಅದಕ್ಕಾಗಿ ಇದು ಮಾರ್ಕೆಟ್ ಕ್ರೀಡೆ ಅದು ಉಳಿತಾಯ ಕ್ರೀಡೆ. ಅಂಗಡಿಗೆ ಹೋಗ್ತಿರ್ತಾರೆ, ಒಳಗೆ ಹೋಗ್ತಾರೆ.
ರಾಜ್ಕುಮಾರ್ ಅವರಿಗೆ ಬಂದಂತೆ ಅದನ್ನು ನೋಡಿ ನನಗೆ ಅವಕಾಶ ಸಿಕ್ತು. ಕ್ಯಾಮ್ರಾಗಳಲ್ಲಿ ಒಂದು ಸಣ್ಣ ಪಾತ್ರವನ್ನು ಮಾಡುವಂಥದ್ದು, ಒಂದು ಟ್ರಯಾಂಗಲ್ ಅನ್ನೋ ರೀತಿಯಲ್ಲಿ ಮಾಡುವಂಥದ್ದು. ನಾನು ಏನಕ್ಕೆ ಒಂದು బ్యాక్ సైడ్ ఇది. ఇటు వెళ్ళొచ్చు. ಕೆಲಸದಲ್ಲ ಇದು ಪ್ರೋಗ್ರಾಮ್ ನಡ್ಸಕ್ಕಂತಂದು 1ನೇ ತಾರೀಕಿಂದ ನಡೆಯಕಂತ